హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో చాలా హెల్తీగా, చాలా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే విధంగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకొచ్చాను. ఇవి చాలా సాఫ్ట్‌గా, చాలా మెత్తగా తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. అంత బావుంటాయి టేస్ట్. సో, లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు వరకు నేను గోధుమ రవ్వని వేసుకుంటున్నాను. దీనిలోకి కొన్ని వాటర్ పోసుకొని ఒక్కసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి అరకప్పు వరకు నేను పెరుగును వేసుకుంటున్నాను. ఈ పెరుగంతా కూడా అందులో బాగా మిక్స్ అవ్వాలి. అలాగే ఇందులోనే అరకప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ రెండింటిని కూడా మంచిగా కలిసేటట్టు ఒక విస్కర్తో ఇలా బాగా విస్క్ చేసుకోవాలి. సో స్మూత్గా ఎక్కడ ఉండలేకుండా బాగా స్మూత్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10-15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. సో దీనిలోకి సూపర్ కాంబినేషన్ అయిన కొబ్బరి చట్నీని ఎలా చేయాలో చూపిస్తాను. నేను హాఫ్ కప్పు కొబ్బరిని తీసుకుంటున్నాను. అందులోకి ఒక 4 పచ్చిమిర్చిని అలాగే 3 ఎండుమిరపకాయలని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని కాడలతో సహా, అలాగే 1 ఇంచు చింతపండుని, అలాగే అర చెంచా వరకు ఉప్పుని, అలాగే అర చెంచా జీలకర్రని, ఒక 2 లేదా 3 వరకు వెల్లుల్లిపాయలని వేసేసుకొని మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఈ చట్నీని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకొని దీంట్లోకి పోపుని యాడ్ చేసుకోవాలి. పోపు అంటే మనకు తెలిసిన విషయమే కదా. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకును కూడా వేసేసుకొని ఆ పోపుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. సో ఒక 10 మినిట్స్ తర్వాత రవ్వ అనేది బాగా నానిపోయింది. మన గోధుమ రవ్వ అనేది పెరుగు వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంది కదా. దీన్ని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ అవసరమైతే కూడా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం స్మూత్గా మనకి ఎంత వీలైతే అంత స్మూత్గా పట్టుకోవాలి. ఇందులోకి అర చెంచా వరకు సాల్ట్ని కూడా వేసేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ కూడా మనం చూసుకొని ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనకు దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని కూడా. సో దీన్ని ఒక బౌల్లోకి సపరేట్ చేసేసుకొని దీంట్లోకి ఒక పించు వరకు వంట సోడాని వేసుకుంటున్నాను. వేసుకోకున్నా పర్లేదు, ఆప్షనల్ మాత్రమే. సో దీన్ని కూడా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏమైనా వాటర్ రిక్వైర్మెంట్ ఉంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత దోశ పెనం పెట్టేసి దానిపైన 2 లేదా 3 చుక్కల వరకు ఆయిల్ని అప్లై చేసి దీన్ని ఒక టిష్యూతో మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. పెనం అనేది హీట్గా ఉండాలి. అప్పుడే దోశలు అనేవి మంచిగా వస్తాయి. సో దీనిపైన 1 గంట లేదా 2 గంటల వరకు మనం ఇలా పిండిని వేసేసుకొని మొత్తం ఈవెన్గా రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం ఆయిల్ని వేసేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. అదేవిధంగా ఇదే పిండిలో ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనం అట్ల మాదిరిగా కూడా వేసేసుకోవచ్చు. వీటిని మ్యాక్సిమం వేడిగా ఉన్నప్పుడే తినేయండి. చల్లారితే సాగుతాయని గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా మనకెన్ని కావాలంటే అన్ని దోశలు చిటికెలో ప్రిపేర్ చేయొచ్చు. దోశలు కొబ్బరి చట్నీయే కాకుండా ఏ చట్నీతో అయినా తినేయచ్చు, అంత బాగుంటాయి. ఈ విధంగా 10 మినిట్స్లో హెల్తీగా దోశలు వేసేసి మీ ఇంట్లో వాళ్ళని ఇంప్రెస్ చేయండి. ఈ దోశల్ని బ్రేక్ఫాస్ట్లో కాకుండా స్నాక్స్లో అయినా కూడా హ్యాపీగా తినేయచ్చు, అంత బాగుంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి హెల్తీ దోశల్ని ప్రిపేర్ చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేయండి. బాగుందా రెసిపీ? బాగుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షితాస్ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. నేను కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ రవ్వ దోశని 100% క్రిస్పీగా, టేస్టీగా, సింపుల్గా అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చు. లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా 1 కప్పు సూజీని, బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. ఏ కప్పుతో మనం తీసుకుంటామో రవ్వని అదే కప్పుతో బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని, లేదంటే మీరు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని, రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే
సన్నగా కట్ చేసి పెట్టుకున్న వేపాకుని అలాగే సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కారానికి సరిపడినట్టుగా నేను 2 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇందులోకి మనకు దోస కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 500 ml వరకు వాటర్ని యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా మొత్తం అలా బీట్ చేసుకున్నట్టుగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఈ దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్ రెడ్ చట్నీని చూపించబోతున్నాను. దానికోసం ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 కప్పు వరకు నేను శనగపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే 6 నుంచి 7 వరకు వెల్లుల్లిపాయల్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇందులోనికి పచ్చడికి కారానికి తగినట్టుగా నేను ఇక్కడ 5 ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పసుపుని అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెడ్ చట్నీ అనేది ఈ దోశకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అలాగే ఈ దోశలోకి కోకోనట్ చట్నీ కూడా అదిరిపోయే కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో వీటన్నిటిని మొత్తం కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని మనకు పచ్చడి కన్సిస్టెన్సీని బట్టి మధ్య మధ్యలో వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీకి పోపు కూడా అవసరం లేకుండా అలానే తినేయచ్చు. చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రవ్వ దోశ ప్రిపేర్ చేసినప్పుడు ఈ చట్నీని కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పర్ఫెక్ట్ రెడ్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మన దోశ బ్యాటర్ ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ని అంతటిని అబ్జర్వ్ చేసుకొని చాలా గట్టిగా అయిపోతుంది. సో ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మన దోశ బ్యాటర్ కంటే చాలా వాటరీగా ఉండాలన్నమాట. ఈ రవ్వ దోశకి పోరింగ్ కన్సిస్టెన్సీ లైక్ బటర్ మిల్క్ లాగా ఉండాలన్నమాట. ఇక్కడ 2 కప్పుల పిండికి నాకు 4 to 5 కప్స్ వరకు వాటర్ని అనేది యాడ్ చేసుకున్నాను. దోశలు వేసే ముందు మనం దోశ పెనం మీద 2-3 చుక్కల ఆయిల్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఇలా టిష్యూతో లేదా ఆనియన్తో స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ పెనం అనేది చాలా చాలా హీట్గా ఉండాలి. అప్పుడే దోశలు పెనంకి అతుక్కోకుండా మంచిగా వస్తాయి. దోశలు వేసే ముందు దోశ బ్యాటర్ని పైనుంచి కింది వరకు కంపల్సరీ కలపాలి. లేదంటే కింద రవ్వగా ఉండిపోయి పైన వాటరీగా ఉంటుంది. సో దోశలు అనేవి మంచిగా రావు. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని లేదా బటర్ని యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ టిప్స్ని పాటిస్తూ ఈసారి ఇలా రవ్వ దోశని చేయండి. మీరు ఫస్ట్ టైం చేసినా సరే దోశలు అనేవి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇది 100% నో ఫెయిల్ గ్యారంటీ రెసిపీ. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడ్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఎందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీస్ కోసం రక్షితాస్ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షితాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ రెసిపీ ఒక 10 to 15 మినిట్స్లో ఎలాంటి పప్పులు అవి నానబెట్టకుండా అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అదేంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు వరకు సూజీ బొంబాయి రవ్వను యాడ్ చేసుకుంటున్నాను. ఈ రవ్వ అంతా మునిగే వరకు వాటర్ని పోసుకొని సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక బౌల్లో అదే కప్పుతో 1/2 కప్పు వరకు నేను పోహాని అటుకుల్ని తీసుకుంటున్నాను. ఇవి కూడా 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని అవి మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలోకి మంచి చట్నీ కాంబినేషన్ని నేను చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పుని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని పచ్చి శనగపప్పుని యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక చిటికెడన్ని మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలని 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత
ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకుని, అలాగే ఒక కప్పు మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి 3-4 వెల్లుల్లిపాయలని, అలాగే 3 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. మీరు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకా 2 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మాత్రం 3 యాడ్ చేస్తున్నాను. తర్వాత చాలా తక్కువ చింతపండుని యాడ్ చేసుకొని ఇందులోకి ఒక 2 మీడియం సైజు టొమాటోస్‌ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ టమాటోస్‌ని యాడ్ చేసుకుంటే ఇంకొంచెం తక్కువ చింతపండుని యాడ్ చేసుకోండి. సో, పులుపు అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్‌ని, కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్‌ని యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మనం ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పేస్ట్‌ని ఒక బౌల్‌లోకి యాడ్ చేసుకొని తర్వాత దీంట్లోకి మనం పోపేసుకోవాలి. పోపు కోసం ఒక కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి ఆవాలు, జీలకర్రని, అలాగే కొంచెం మినపప్పుని, అలాగే కొంచెం శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక ఎండుమిరపకాయని, అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం చిటికెడంత పసుపుని యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్, టమాటో పేస్ట్‌లోకి యాడ్ చేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్‌గా, టేస్టీగా, పుల్లగా, కారంగా ఆనియన్ చట్నీ అనేది రెడీ అయిపోతుంది. సో, నెక్స్ట్ మనం దోస బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మనం ముందుగా సోక్ చేసుకున్న రవ్వ, పోహ కూడా మంచిగా నానిపోయినాయి కదా! సో, వీటన్నిటిని ఒక మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఈ దోసలనేటివి చాలా సాఫ్ట్‌గా, చాలా మెత్తగా, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటాయి దోసలనేటివి. దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్‌ని, అలాగే కొంచెం పావు చెంచా బేకింగ్ పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ అనేది పిండిలో పూర్తిగా కలవడానికి వీటిపైన 2, 3 చుక్కల వాటర్‌ని యాడ్ చేసుకొని మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దోసలు వేసుకోవడానికి ఒక దోస ప్యాన్ తీసుకొని అందులోకి పావు చెంచా వరకు ఆయిల్‌ని యాడ్ చేసుకొని ఇలా టిష్యూతో మొత్తం అంతటిని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పెనం అనేది బాగా హీట్‌గా ఉండాలి. అప్పుడే దోసలు అనేటివి హోల్స్ పడుతూ చాలా మెత్తగా, సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా ఒక గరిటెడు పిండిని తీసుకొని వేడి పెనం మీద మనం వేసుకొని ఒక హాఫ్ చెంచా ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా హోల్స్ పడడం మనం చూస్తున్నాం కదా! సో, ఇంకో వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. దీనిపైన లిడ్ పెట్టి మీరు కాల్చుకోండి. నేను మీకు చూపించడం కోసం దీనిపైన లిడ్ పెట్టట్లేదు. సో, ఇలా అన్నిటిని మనం 2 వైపులా కాల్చుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా! పొద్దున్నే ఎలాంటి హడావిడి లేకుండా ఒక 10-15 మినిట్స్‌లో స్పాంజ్ దోసలనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా కుదిరాయో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే మన ఛానల్‌ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఈజీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం రక్షిత హోమ్ ఫుడ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.